సో మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కలర్ సార్టింగ్ అంట. సో ఇది అనేది ఎలా వర్క్ అవుతుంది ఈజీగా చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఇది కలర్ సార్టింగ్ మిషన్. అంటే ఆబ్జెక్ట్స్ని కలర్ బేస్ చేసుకుని సపరేట్ చేస్తుంది. ఫ్రూట్స్ని గ్రేడ్ చేయొచ్చు, మైక్రోచిప్స్ని సపరేట్ చేయొచ్చు. ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. ఫ్రూట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ సపరేట్ చేయొచ్చు. ఇవే కదా ఆబ్జెక్ట్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో లేకపోతే బటన్స్ని చేయడానికి వీటన్నిటికీ ఇది యూజ్ చేస్తాం. ఇంకా టాయ్ ఇండస్ట్రీస్లో లీగో బ్లాక్స్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా సపరేట్ చేయొచ్చు. ఇది పార్ట్ ఫీడర్ అంటారు. ఇక్కడ దీన్ని మనం డిఫరెంట్ సైజెస్ని బట్టి షేప్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేయగానే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇక్కడ డిస్పెన్స్ అవుతాయి. ఇది ఏ కెమెరా సెన్సార్ అంటే హస్కీ లెన్స్. ఇక్కడ డిటెక్ట్ చేసి ఆర్డినోకి పంపిస్తుంది సిగ్నల్. ఆర్డినో కంపేర్ చేస్తుంది. ఇందులో ఆర్డినోలో ముందే కోడ్ చేసి డంప్ చేసి ఉంటాం. వాటితో కంపేర్ చేస్తుంది రెడ్డా, గ్రీనా లేకపోతే డిఫాల్టా. రెడ్, గ్రీన్ కానిది ఏదైనా డిఫాల్ట్గా ఈ పాయింట్ ఇందులో పడిపోతుంది. ఇది కంపేర్ చేసి ఇప్పుడు రెడ్ అనుకోండి, స్టెప్పర్ మోటార్కి సిగ్నల్ ఇస్తుంది 1 స్టెప్ అని, అంటే 1 రెవల్యూషన్ రాగానే ఇవి న్యూమాటిక్ సిలిండర్స్. ఈ న్యూమాటిక్ సిలిండర్స్కి కూడా సిగ్నల్ వస్తుంది. న్యూమాటిక్ సిలిండర్స్ అక్కడ స్టాప్ అవ్వగానే పుష్ చేయమని చెప్పి, సో అట్లా 1 స్టెప్కి 2 స్టెప్కి అది ఆ టైంకి ఇక్కడ స్టాప్ అవుతుంది. అది న్యూమాటిక్ సిలిండర్ పుష్ అవుతుంది. ఇక్కడ డీసీ మోటార్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ అవి కాస్ట్ ఎఫెక్టివ్ కాదు కాబట్టి ప్లస్ పవర్ కన్సంప్షన్ ఉంటుంది. అదే న్యూమాటిక్ సిలిండర్స్ అనుకో ఎయిర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాన్ని కింద కంప్రెసర్ యూజ్ చేస్తాం. దాన్ని యూజ్ చేసి డైరెక్ట్గా కంప్రెస్ చేసి ప్రెషర్ని అప్లై చేస్తాం. అది ఆటోమేటిక్. ఎప్పుడు ఎయిర్ తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ని తీసుకొని కంప్రెస్ చేసి ప్రెషర్ ఇస్తుంది. ఇది మోస్ట్లీ మనం ఏదైనా ఫ్యాక్టరీ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. సో మనకి వెజిటేబుల్స్ అట్లా డిఫరెంట్ వెజిటేబుల్స్ ని సెపరేట్ చేయడానికి అంటే కలర్ బేస్డ్ ఇంకా ఓన్లీ కలర్ బేస్డ్. ఈ డివైస్ అయితే కలర్ బేస్డ్ ఒక్కడే, సైజ్ అవైనా పెట్టుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం మెన్షన్ చేసిన కలర్ కాకుండా ఇంకే కలర్ వచ్చి డిఫాల్ట్. సో ఎంత కాస్ట్ అవుతుంది? 1,50,000. 1,50,000. నైస్, థ్యాంక్ యూ.